ఇద్దరికి దాసులుగా ఉండలేని అనుభవంలో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకరికి దాసులం అవ్వాలి. ఎవరికి దాసులం అవ్వాలి? శిక్షా విధి లేని దేవునికి దాసులం కావాలి. స్తోత్రం చెప్పాలి. పరలోకమును అనుగ్రహించే దేవునికి మనం దాసులం కావాలి. మన జీవితాలను పరిశుద్ధపరిచే దేవునికి మనం దాసులుగా ఉండాలి. అందుకని ఆయన మనల్ని పిలిచింది. ఈ పిలుపు దేనికి అంటే ప్రేమ కలిగి దాసులయుండుటకు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యుల పాదాలు కడిగారు. ఏం చేశారట? శిష్యుల పాదాలు కడిగారు. మీరు ఒకరికొకరు ఎట్లా ఉండమని చెప్పారు? దాసులై ఉండండి అని చెప్పారు. కానీ ఈనాటి క్రైస్తవ్యం ఏం చేస్తుందంటే, నేను నీకు పైన పెత్తందారిగా ఉంటాను, నీవెప్పుడూ నాకు దాసుడిగా ఉండు, నీవు నాకు సెక్యూరిటీగా బ్రతుకు, నన్ను పబ్లిసిటీ చేసేవాడిగా ఉండు, నీకు ఒక ఇంత జీతం ఇస్తాను, నా పేరే వినపడాలి, నువ్వు కనపడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరం కలిపి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి ప్రజలకు తెలియచేయాలి. ఆయన గురించి మాత్రమే తప్ప మనల్ని మనం చెప్పుకోవడం కానీ, ఇంకొకరిని కానీ, ఒకరిని తగ్గించడం కానీ, ఒకరిని హెచ్చించడానికి కానీ అవకాశం బైబిల్ మనకి ఇవ్వలేదు. కేవలం మనం చేయవలసింది ఏంటంటే ప్రేమ కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, వాక్యం పట్ల ప్రేమ కలిగి, వాక్య విధానం పట్ల ప్రేమ కలిగి, సంఘం పట్ల ప్రేమ కలిగి, సంఘంలో ఉన్న బిడ్డల పట్ల ప్రేమ కలిగి, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి మనం ఏం చేయాలి? దాసులయుండు.